ఎవరొక్కరు కూడా పచ్చళ్ళు కొనట్లేదు. వేస్ట్ మాలు ఒక్కరు కూడా పచ్చళ్ళు కొంటే బాగుంటుంది. హలో పచ్చళ్ళ కోసం ఫోన్ చేస్తే ఇంత రేట్ చెప్తున్నావు పాపి ముఖం దానా. నేను ఇట్టే పెడతానే నీ ముష్టి మొహం దానా. నువ్వే ముష్టి ముఖం దానా. ఏంటి నన్ను తింటావా? నీ ముష్టి మొహం దానా పచ్చళ్ళు కొనకపోతే ఏంది నన్ను తిడుతున్నావు? కస్టమర్లతో ఎలా మాట్లాడితే ఎలాగా అన్ని రేట్లు పెడుతున్నావు? నా ఇష్టం, నేను రైట్ ఇట్లానే పెడతాను. నీకు ఇష్టం ఉంటే కొనుక్కో, లేకపోతే పో. నాకు మాత్రం మెసేజ్ కాల్ మాత్రం చేయకు. ముష్టి మొహంది టైంపాస్కి కాల్ చేసి పచ్చళ్ళు కావాలి అది కావాలి అంటుంది. ఇంత ఏంటో ఏమో వేస్ట్ మొహాలు. కట్ చేయి. ఇంత ఎక్స్పెన్సివ్ రేట్లా మీ కాడ? ఒక్కటే వచ్చేసి చికెన్ పిక్. ఇంత ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఎవరు ఉండరు. ముష్టి మొహం దాన పోయి పాచి పని చేసుకోపో. పాచి పని చేసుకోమంటావా? పిచ్చి మొహం దానా ఉండే నీకు. ఈ మొహాలు అయితే పచ్చళ్ళు కొనరు, కానీ వీళ్ళ బిల్డప్లు మాత్రం ఎట్లుంటాయంటే ఏదో పాస్ పనులు కూడా చేసే వాళ్ళకు ఉండదు. ఈరోజు ఏంటి ఆ శక్తిగాడు వచ్చి పచ్చళ్ళు కొంటా అన్నాడు. ఆడైతే రానే రాలేదు. ఇంటికల్లా ఆయన పెళ్లి చేస్తాగు. పచ్చళ్ళు కొనడానికి కూడా రాడా? ఇంత తక్కువ పచ్చడి ఇస్తుంటే వీళ్ళకి ఇది ఎక్స్పెన్సివ్ అంట. తక్కువ ప్రైస్ అయితే ఎక్స్పెన్సివ్ అంటున్నారు. వేస్ట్ మొహాలు. నీ పైసా. హలో నాకు పచ్చళ్ళు కావాలి. ఎంతున్నాయి? హలో నాకు పచ్చళ్ళు కావాలి. చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఫిష్ పచ్చడి. ఏంటి పచ్చళ్ళ రేట్లు తెలుసు కదా, మళ్ళీ అడగకు మళ్ళీ నన్ను రేట్లు. అంత ఎక్స్పెన్సివా? ఎక్స్పెన్సివ్ అన్నావు అనుకో నీ మొహానికి పగులుతుంది. ఇంకొకసారి నాకు మెసేజ్లు కాల్ చేయకు. ఇంకేంటో ఏమో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.